బలభద్రపురానికి సంబంధించి ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఈ జరగడం అనేక రకాల కథనాలు వార్తలు వీటి మీద రావడంతో మేము వీటి మీద సమీక్ష నిర్వహించి నేను చెప్పినట్టు 31 మెడికల్ టీమ్స్ని అక్కడ పంపడం జరిగింది. దాంట్లో మొత్తంగా 2 రోజుల పాటు 22, 23 మార్చి రోజుల్లో మొత్తం 10,800 మంది అక్కడ జనాభా ఉంటే 3,500 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వాటిలో ఎలిజిబుల్ 2,803 హౌస్ హోల్డ్స్కి గాను 8,830 ఇండివిజువల్స్ని ఎలిజిబుల్ అంటే 18 లోపల చిన్న పిల్లలు చేయం కాబట్టి ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్లని 8,830 మందిని చేయగా దాంట్లో 38 కేసులు సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి. గతంలో ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు 17 కేసులు ఉన్నాయి. కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 15 కేసులు ఉన్నాయి. అంటే ఇప్పటికే ఆ గ్రామంలో ఉంటున్న కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 32 ఉన్నాయి. గత 3 సంవత్సరాల్లో బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కారణంగా 19 మరణాలు సంభవించాయి. ఇప్పుడు 32 యాక్టివ్ కేసెస్ ఉంటే కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసెస్ ఉంటే 38 సస్పెక్టెడ్ కేసెస్లో 10 నుంచి 15% అంటే 5 నుంచి 6 రావచ్చు, 4 రావచ్చు లేదా 6 రావచ్చు లేదా 3తో ఆగిపోవచ్చు కూడా. సో ఇంకో 32కు ఇంకో 3 నుంచి 5, 6 దాకా పెరిగే అవకాశం ఉందండి. పూర్తిగా దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే 35 నుంచి 38 దాకా కేసులు ఉండే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా కారణం. ఇది గ్లోబోకాన్ దీని ప్రకారం 2022లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం కేసులు 14 లక్షల, ఇండియాలో భారతదేశంలో 14,13,000 వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 19 మిలియన్ కొత్త కేసులు వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్లో 73,000 కొత్త కేసులు వస్తే దాంట్లో 40,000 మరణాలు సంభవించాయి. అందుకని దాన్ని ప్రామాణికంగా తీసుకొని కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే మేము ముందుగానే స్క్రీనింగ్ పరీక్షలు మొదలుపెట్టాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రివలెన్స్ రేటు ఒక గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ కింద 1 లక్ష జనాభాకి 367 ప్రివలెన్స్ రేటు 367 ఉండాలి. అయితే మన భారతదేశంలో అది 319 ఉంది. 10,000 జనాభాకి అంటే 1,00,000 జనాభాకి 367 అనుకుంటే 10,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో 36 కేసులు ఉండాలి. అంటే దాన్ని బట్టి చూస్తే ఇది అసాధారణంగా కేసులు పెరగడం లేదు, లిమిట్స్లో ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దీంట్లో చాలా అబ్నార్మల్గా కేసులు పెరుగుతున్నాయి అనే ఒక భావన, ఒక భయాందోళనలు ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్యానికీ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఎందుకంటే అనేక మీడియాలు నేను చూస్తుంటే ప్రతి పేపర్ దీన్ని హైలైట్ చేశాయి. మంచిది, చాలా మంచిది. ఎందుకంటే మీడియా ఇటువంటి విషయాల్ని హైలైట్ చేయాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అప్పుడే ప్రభుత్వం స్పందించి దానికి తగిన నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏదేమైనప్పటికీ నేను గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మేము ఇన్ని నెలలుగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ పింక్ రిబ్బన్ కార్యక్రమం పేరుతోనో లేదా క్యాన్సర్ సర్వైవర్స్తో గౌతమి గారు లాంటి నటీమణులతో కానీ ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మొత్తం 30,000 మంది మా టీం హెల్త్ ప్రొఫెషనల్స్ దీంట్లో భాగమై ఉన్నారు. నిర్వహించలేని అంటే ఆ అవగాహన కల్పించలేనిది అసెంబ్లీలో వారి వేదికగా మాట్లాడడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశం అయింది. దాన్ని బట్టి కాస్త భయాందోళనలు కూడా వచ్చాయి. దాని కారణంగా కాస్త ప్రజలు ఇప్పటికైనా ఈ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలు తీసుకోవడానికి ముందుకు వస్తారు. దాంట్లో భాగంగా ఇవాళ మేము మీకు చాలా డీటెయిల్డ్ నోట్ ఇచ్చాం. దీంట్లో మీరు వాటిని చూస్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, లిమిట్లో ఉందనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం 2 రోజుల పాటు పూర్తిగా ఎందుకంటే ఓమి బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అయితే కొన్ని చోట్ల కొన్ని ఇవి వచ్చాయి, అంటే కింద ఆశా వర్కర్లు వెళ్ళి చూస్తే సరిపోతుందా, స్పెషలిస్టులు చూడాలి కదా అనే ఉద్దేశంతో. అయితే ఇక్కడ ఆశా వర్కర్లు చూడరు, ఆశా వర్కర్లు ఫెసిలిటేట్ చేస్తారు. ఈ సిహెచ్ఓలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు, ఎందుకంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
పిఎస్సిలో పనిచేసిన మెడికల్ ఆఫీసర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రాథమికంగా గుర్తిస్తారు, దానికి కొన్ని క్వశ్చనీర్ ఉంది, కొంత ఎక్విప్మెంట్ ఉంది, దాని ప్రకారం ప్రాథమికంగా గుర్తించే పని చేస్తారు. లేదా సర్వైకల్ క్యాన్సర్కి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కి వస్తే టెస్ట్ చేస్తారు, ఇవే స్పెక్యులంతో టెస్ట్ చేస్తారు. దీన్ని ఆధారంగా చేసుకున్న తర్వాత సస్పెక్టెడ్ కేసెస్లో మళ్ళీ మెడికల్ ఆఫీసర్లు వారు కూడా ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి వాటిని గుర్తించిన తర్వాత మళ్ళీ ప్రివెంటివ్ ఆంకాలజీకి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే మ్యామోగ్రఫీ చేయడం, లేదా సర్వైకల్కి సంబంధించి మ్యామోగ్రఫీ చేసి బయాప్సీ చేయడం, సర్వైకల్ క్యాన్సర్కి పరీక్ష చేయడం, అదేవిధంగా ఓరల్ దీనికి స్మియర్ టెస్ట్ పరీక్ష చేయడం, అసిడిక్ యాసిడ్ టెస్ట్ చేయడం చేస్తారు. అక్కడ బయట వచ్చిన తర్వాత దాన్ని బట్టి తగిన చికిత్స అందించడం జరిగింది. మేము ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే వీటిని ప్రాథమికంగా గుర్తిస్తే ముందు నివారించడానికి అవకాశం ఉంది, లేదా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సరైన చికిత్స అందించి ప్రాణాలు పోకుండా కాపాడుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రక్రియ ఎలా జరుగుతుందంటే అవగాహన కల్పించడం కోసం, ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం కోసమే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడం కానీ తదనుగుణంగా చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం.